వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాల స్థితి చాలా బాగున్నది. అయితే ఈ రాశి వారికి మే 15వ తారీఖు వరకు గురుడు 11వ ఇంట లోహమూర్తి, తదుపరి 12వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం లగాయతూ 9వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు మే నెల 21వ తారీఖు వరకు 9, 3వ ఇంట, తదుపరి 8, 2 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం పోయింది. గత 2.5 సంవత్సరాలుగా అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆరోగ్యపరమైన ఆర్థికపరమైనటువంటి నష్టంతో బాధపడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి దాని నుండి ఉపశమనం అనేటువంటిది లభించింది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక అష్టమ రాహు దోషం వస్తూ ఉన్నది. సరే, ఈ ఒక గ్రహం బాగోలేకపోతే ఇంకో గ్రహం బాగుండడం, ఒక గ్రహం బాగుంటే ఇంకో గ్రహం బాగాలేకపోవడం, ఇవన్నీ సాధారణంగానే కనబడుతూ ఉంటాయి. వ్యయస్థానమందు ఉండేటువంటి గురుడు, ఇది ప్రధానంగా ఈ సంవత్సరం గురుబలం 1 తగ్గింది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు, రాహువు, శనేశ్వరుడు 3 గ్రహాలు కూడా ప్రతికూలమైన స్థానాల్లోనే ఉన్నాయి. 3 యోగించట్ల. గురుడు వ్యయస్థానమందు అర్ధశుభుడుగా చెప్పచ్చు, అంటే సగం శుభ ఫలితాలని ఇస్తారు. ఇక జాతక భాగంలో అంటే ఈ దశాంతర్దశలు ఎవరికైతే యోగిస్తూ ఉంటాయో వారికి ఈ 3 గ్రహాలు ప్రతికూలించినా ఆ దోషం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జాతకంలో దశాంతర్దశలు కనుక యోగిస్తే ఈ చెడు ఫలితం తక్కువగా వచ్చి ఒక నార్మల్ లైఫ్ ను లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే నక్షత్రాల పరంగా చూసుకున్నప్పుడు ప్రత్యేకించి పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో కందాయ ఫలం 0, 1, 2గా ఉన్నది. ఆదిశూన్య మహావ్యాధి అన్నారు. కాబట్టి ఆరోగ్యం పట్లే ఈ సంవత్సరం వీరు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మధ్యలో ఉండేటువంటి 4 నెలలు చాలా బాగుంటాయి. అనగా జూలై నుండి అక్టోబరు యోగించేటువంటి కాలం ఈ నక్షత్రం వారికి. పుష్యమి నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 3, 2, 0గా ఉన్నది. అంత్యశూన్యంలో కొంత ధన నష్టం అనేటువంటిది కనబడుతోంది. కాబట్టి ఆర్థిక విషయాలపై వీరు శ్రద్ధ పెట్టాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి కందాయాలు 6, 0, 3గా ఉన్నాయి. మధ్యశూన్య మనోవ్యధ అన్నారు. అంటే కొంత మానసికమైనటువంటి క్లేశములు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది వీరు దృష్టిలో పెట్టుకోవాలి. గురుని వ్యయస్థాన స్థిత సంచారము శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం, వ్యయస్థానం అనేటువంటి దానిలో గురుని యొక్క సంచారం ఉండడం వల్ల అది ఖర్చును సూచించేటువంటిదే. అయితే శుభమూలకంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏది కూడా అనవసరమైనటువంటి వాటికి, లేదా హాస్పిటల్స్కి, లేకపోతే ఇంకోటి మందులకి, వాటికి కాకుండా శుభ కార్యక్రమాలకి, దైవ దర్శనాలకి, తీర్థయాత్రలకి, విహారయాత్రలకి, ఇలా ఏదైనా మంచి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడానికి, లేదా ఏదైనా అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడం, అప్పు చేసి వాహనం కొనుగోలు చేయడం, లేదా ఇంకా అప్పు చేసి బంగారాన్ని కొనుగోలు చేయడం, ఇలా ఈఎంఐలు పెట్టుకుని ఏదైనా ముందుకు వెళుతూ ఉండడం, ఇటువంటివి ఈ రాశి వారిలో ప్రధానంగా ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల యందు గుర్తింపు ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో ఉంటారు. అలాగే అష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్భయం అన్నారు. శారీరకమైనటువంటి పీడ దేని వల్ల కలుగుతోంది? చతుష్పాద మృగాద్భయం. 4 కాళ్ల జంతువుల వల్ల కొంత ఇబ్బంది ఈ రాశి వారికి ఉంటుంది. అందువల్ల కుక్కలను పెంచుకునేటువంటి వారు, లేదా రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు కుక్కలు ఏదైనా కరుస్తూ ఉండడం, విషపూరితమైనటువంటి జంతువులు, తేళ్లు, జెర్రలు, లేకపోతే ఇంకా ఏదైనా చిన్న క్రిమికీటకాదులు విషపూరితమైనటువంటివి కరుస్తూ ఉండడం, వాటి ద్వారా ఈ సంవత్సరంలో కొంత బాధపడుతూ ఉంటారు. అంటే పావులు, కప్పలు, ఇటువంటి వాటి దగ్గర నుండి 4 కాళ్ల జంతువులు, ఆవులు, గేదెలు, దున్నపోతుల వరకు కూడా వాటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు.
ప్రత్యేకించి జంతువుల దగ్గర నుండి దాడి అనేటువంటిది ఆకస్మికంగా ఎదురవడానికి అవకాశం ఉంటుంది. అది రాహు యొక్క ప్రభావము. అలాగే విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తినడం, అంటే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఎక్కువ కాలం నిల్వ ఉండిపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి అది పచనం చేసుకోలేక కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం, ఫుడ్ పాయిజన్ లోని ఇవన్నీ వస్తాయి. అది ఈ సంవత్సరం జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే పిశాచ బాధ, నరఘోష ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. విదేశాల్లో గుర్తింపు, అంటే ఏదైనా అక్కడ సిటిజన్షిప్ కానీ లేకపోతే ఏదైనా గ్రీన్ కార్డులు అంటూ ఉంటారు, అటువంటి వాటికి కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అవకాశం ఉంది. అయితే పోటీ పరీక్షల్లో ఈ రాశి వారు విద్యార్థులు కొంత వెనకబడి ఉంటారు. లాంగ్ టర్మ్ కోచింగ్లకి వెళ్ళేటువంటి వారు 1-2 సార్లు ఆలోచన చేయాలి. పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కాబట్టి ఈ గ్రహస్థితి అంతా కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి నుండి బయటపడి మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఈ సంవత్సరంలో శ్రీ గురు చరిత్రని పారాయణ చేస్తూ ఉండాలి. ఎక్కువ దత్తక్షేత్ర దర్శనాలు, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, రాహుకాల సమయంలో దీపారాధన, మినుములతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడం, ఇటువంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం నాడు రావి వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసినటువంటి జంట సర్పాల విగ్రహాలకి అభిషేకాలు చేస్తూ ఉండండి. అనుకూలమైనటువంటి వారం సోమ బుధవారాలు. అదృష్ట వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 9.